సహాయం చేసేటప్పుడు కులాన్ని ముఖాన్ని చూడవద్దు అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కేవలం ఆకలితో ఉన్న వ్యక్తిని మాత్రమే చూడండి, మీరు ఆకలినే మీరు గ్రహించండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన సందేశము సోదరులారా. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఇహ పరలోకాల యజమాని, పాలకుడు, పోషకుడు, ఉత్తమ ఆహార ప్రదాత, జీవమరణాలకు కారకుడు, నిత్యుడు, అనంతుడు, అఘోచరుడు, జీవిత సహతరు లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె వర్తించని పరమ పవిత్రుడైన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. ప్రవక్తలందరిపై అల్లాహ్ తరపు నుంచి శాంతి మరియు శుభాలు వర్షించగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన కుటుంబీకులపై, ఆయనను విశ్వసించి ఇహపర లోకాలలో సాఫల్యం చెందిన సహాబాలందరిపై అల్లాహ్ శాంతి మరియు శుభాలను వర్షింపగాక. आमीन। बच्चे सामने जो भी लाइन है सामने आ जाओ, खाली नहीं रखना जगह। बैठते कुछ है सफ एकदम कंप्लीट होने बैठ जाना, दूसरे बार हलना उठना इधर जाना उधर जाना ऐसे के क्या सेक्शन भी नहीं रख लेना, ये जुम्मे का अदब है। ओके, सामने सर को। సోదరులారా, సోదరిమణులారా, ప్రస్తుతము పవిత్రమైన రంజాన్ మాసము. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ కూడా ఉపవాసాలు పాటిస్తూ నరక విముక్తి, స్వర్గ ప్రవేశన కొరకు పాటుపడుతున్నారు, కృషి చేస్తున్నారు. ఈ ఉపవాసాలు ఏదైతే ఉన్నాయో ప్రత్యేకంగా ఈ జాతికే కాదు, గతంలో వచ్చిన ప్రవక్తలందరిపై అల్లాహ్ తబారకు తఆలా ఆ జాతి వాళ్లపై ఈ ఉపవాసాలను విధిగా చేశారు. దానికి సంబంధించి ఖురాన్ గ్రంథంలో సూరతుల్ బఖరాలో 2వ అధ్యాయంలో అల్లాహ్ తబారకు తఆలా వివరించారు. అన్నారు, ఈ ఉపవాసము మీపై మరియు గతించిన అనేక జాతులపై కూడా మేము విధిగా ఫర్జ్ చేశామని అల్లాహ్ తబారకు తఆలా ఆజ్ఞాపించారు. సూర్యోదయం నుంచి అస్తమించే వరకు తినటము, త్రాగటము మరియు నీతి బాహ్యమైన పనులు, చెడు కార్యాల నుంచి దూరంగా ఉండటము, ఇలా ప్రతి విషయం నుంచి దూరంగా ఉండి అల్లాహ్ నామస్మరణ చేయటము, ఆరాధనలో నిమగ్నమై ఉండటము, తమకు తాము మార్చుకోవటము, చెడు విషయాల నుంచి, వ్యాసనాల నుంచి, అలవాటుల నుంచి దూరంగా ఉండి సజ్జనుల్లో చేరటం అనేది ఇది లక్ష్యము. అల్లాహ్ అన్నారు, లఅల్లకుం తత్తఖూన్, ఈ ఉపవాసం ద్వారా మీకు ఇవ్వబడిన సందేశము, మీరు పొందాల్సిన విషయం ఏమిటంటే భక్తి. మీలో ఏ వ్యక్తి అయితే అతి భక్తి గల వాడవుతాడో, దేవునికి భయపడి నరకాల నుంచి విముక్తి పొందాలన్న తపన ఎవరి హృదయంలో అయితే ఉంటుందో ఆ వ్యక్తే గొప్పోడు అని ఇస్లాంలో చెప్పడం జరిగినది. ఆ వ్యక్తే అల్లాహ్ సన్నిధిలో ఉత్తమైన వాడు, శ్రేష్ఠుడు అని అల్లాహ్ తబారకు తఆలా అన్నారు. ఇస్లాంలో కుల, ఈ మతాలు, ఈ తెగలు ఏదైతే ఉన్నాయో వాటికి ఎటువంటి గొప్ప విషయంలో స్థానం లేదండి. గొప్పతనం ఎవరికి అంటే కేవలము భక్తి విషయంలో, ఆరాధన విషయంలో ఏ వ్యక్తి అయితే ముందుగా ఉన్నాడో అతను మాత్రమే ఉత్తముడు. ఈ తెగలు మరియు ఈ పేర్లు ఏదైతే, వంశాలు ఏదైతే ఉన్నాయో అవి గుర్తింపు కొరకు మాత్రమే అని చెప్పారు, అంతే. గుర్తింపు కొరకు మాత్రమే. నేను ఫలానా తెగకు చెందిన వాడిని, ఫలానా కులానికి చెందిన వాడిని, ఫలానా వంశానికి చెందిన వాడిని అంటే అతనికి ఏ ప్రాధాన్యత లేదు ఇస్లాంలో. ఉత్తమైన వాడు ఎవడు అంటే ఇస్లాంలో ఏ వ్యక్తి అయితే భక్తి గలవాడవుతాడో, ఆరాధనలో ముందుగా ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే శ్రేష్ఠుడు, ఉత్తముడు అని ఇస్లాం బోధిస్తుంది సోదరులారా. మరియు ఈ భక్తి రావడానికి ఏకైక గల కారణము ఉపవాసము. అందుకే ప్రతి జాతిపై మేము విధిగా చేశాము, మీపై కూడా విధిగా చేశామని అల్లాహ్ తబారకు తఆలా బోధించారు సోదరులారా. మరియు రంజాన్ మాసము ఒక దాసుడు సజ్జనుల్లాగా మారాలి, ఉత్తములాగా తీర్చిదిద్దాలి అంటే అతనికి తోడ్పడే విషయాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసుకొచ్చి ఈ రంజాన్ మాసంలో అల్లాహ్ తబారకు తఆలా పెట్టారు. ఒక వ్యక్తి ఉపవాసం ఉండి నేను మారాలి, నాలో మార్పు రావాలి, అల్లాహ్ యొక్క ప్రీతి దాసుణ్ణి అవ్వాలి, అల్లాహ్ యొక్క సామీప్యం పొందాలి, నరకం నుంచి విముక్తి, స్వర్గ ప్రవేశం నాకు సొంతం అవ్వాలి అంటే ఉపవాసం ద్వారా ఒక మార్గము, భక్తి ద్వారా ఇంకో మార్గము, దాన ధర్మాల ద్వారా ఇంకో మార్గము, ఒక వ్యక్తిని ఆదుకోవటం ఇంకో మార్గము, తహజ్జుద్, తరావీ, ఇవన్నీ అనేక మార్గాలు
ఖురాన్ పారాయణం చేయటము, ఇది కూడా ఒక మార్గం అని చెప్పారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, నేను మారాలి, నాలో మార్పు రావాలి అంటే అనేక ద్వారాలు అల్లాహ్ తబారక తఆలా, అనేక మార్గాలు ఈ రంజాన్ మాసంలో అందరికీ సౌకర్యంగా కల్పించారు. నేను మారను, పాత జీవితంలాగే నా జీవితం ఉండాలి, కొద్ది రోజులు నేను వచ్చాను వెళ్ళిపోయానంటే అతని జీవితము ఎందుకు జీవిస్తున్నాడు, అతను జీవిత లక్ష్యం ఏంటనేది తెలుసుకోలేదు అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే అల్లాహ్ ఒక వ్యక్తి మార్పు కోసము ఇన్ని మార్గాలను ఇక్కడ ప్రవేశపెట్టారు. దాసుడైతే ప్రాపంచిక జీవితంలో నిమగ్నమై ఉండి ఈ ప్రపంచాన్ని శాశ్వతం అనుకుంటూ అసలైన జీవితము స్వర్గాన్ని మర్చిపోయి పరలోకాన్ని మర్చిపోయి జీవితాన్ని గడుపుతున్నాడంటే ఆలోచించదగిన సమయం ఇది. అల్లాహ్ అనేక మార్గాలు చెప్తున్నాను. ఒక వ్యక్తి క్షమాపణ పొందాలంటే ఉపవాసము, ఒక వ్యక్తి క్షమాపణ పొందాలంటే తఖ్వా దైవభీతి, ఒక వ్యక్తి క్షమాపణ పొందాలి అంటే ఖురాన్ పారాయణము, ఒక వ్యక్తి క్షమాపణ పొందాలి అంటే దాన ధర్మాలు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక మార్గాలు అల్లాహ్ తబారక తఆలా కల్పించారు. ఇన్ని మార్గాలలో మనం పాటిస్తున్నది, మనం అవలంబిస్తున్నది, మనం దాన్ని ఆచరణలోకి ఎన్ని తీసుకొచ్చామనేది నాతో సహా ప్రతి వ్యక్తి, ప్రతి స్త్రీ కూడా ఇక్కడ గమనించదగిన విషయం ఇది. అల్లాహ్ ఇన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంటే మనం మార్పు కోసము ఏం చేస్తున్నాము, మనం మార్పు కోసము ఏం చేస్తున్నాము? మరి కొందరైతే 2-3 ఉపవాసాలు పాటించి ప్రారంభంలో వచ్చారు, ఏదో మనం పూర్తిగా రంజాన్నే జయించామన్నట్టు సగం నుంచే వెళ్ళిపోయారు. 15 ఉపవాసాలు 16వ ఉపవాసం నడుస్తుంది. కొందరు అనుకున్నారు 2-3 ఉపవాసాలు పాటించి రంజాన్ మాసం అయిపోయింది అనుకుంటున్నారు. మరికొందరు దాని యొక్క ఫిదియా చెల్లించి అయ్యో ఇంకా నా పని అయిపోయింది రంజాన్ అని భావించే వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు అయితే నేను ఫలానా ప్రయాణం వెళ్తున్నాను, ఫలానా నా విషయము, నేను ఫలానా పని చేస్తాను, ఈ రోజు కుదరలేదని చిన్న చిన్న వంకల ద్వారా ఉపవాసాలను వదిలేస్తున్నారంటే ఎంత అజ్ఞానపూరితమైన విషయం అనేది మనం తెలుసుకోవాలి సోదరులారా. మీపై విధి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో పాటించాల్సిందే అని అల్లాహ్ తబారక తఆలా పదే పదే చెప్తూ ఉంటే ఈ విషయంలో కూడా నెగ్లెక్ట్ చేసి అనేకులు ఉపవాసం నుంచి దూరంగా ఉన్నారు. సరే ఉపవాసం పాటించట్లేదంటే మసీద్కి వచ్చి నమాజులు చదివి ఖురాన్ నేర్చుకొని నమాజ్ జిక్ర్ అస్కార్ చేసి నఫిల్ పాటించైనా ముందుగా ఉండాలి అంటే అది కూడా లేదు. మరి ఏం చేస్తున్నారు రంజాన్ వచ్చి అనేది అర్థం కావట్లేదు. రంజాన్ మాసం వచ్చింది, మరి ఏం చేస్తున్నారు? మార్పు ప్రపంచంలోకి రావటం కాదు, మనలో, మన హృదయంలో రావాలి, మాలో రావాలి అనేది ఎవ్వరికి కూడా అర్థం కావట్లేదు సోదరులారా. ఇలాంటి అవకాశము మనం బ్రతికి ఉన్నాము, రంజాన్ మాసం మనకు లభించింది అంటే ఒక వరం అని పుణ్యాత్ములు చెప్పుకుంటూ వచ్చారు. మనమైతే దీనిలో ఇంకా పరధ్యానంలో పడి ఉన్నాం, మనము నెగ్లెక్ట్ చేసేస్తున్నాము. అలా అవ్వకూడదు సోదరులారా. మిగిలిన 15 రోజులు మన వద్ద ఉన్నాయి. దీన్ని అల్లాహ్ తబారక తఆలా మనకు ప్రసాదించిన అమూల్యమైన దినాలు అనుకొని మనం భావించాలి. మరియు దాని ప్రకారంగా సున్నత్ ప్రకారంగా ఉపవాసాలు పాటించే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేయాలి. సోదరులారా, సోదరిమణులారా, రంజాన్ మాసం వస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పద్ధతి, పరిస్థితి, సున్నతు, సాంప్రదాయము ఏ విధంగా ఉండేది అని ప్రవక్త గారి యొక్క అనుయాయులు, సహాబాలు, అనుచరులు చెప్పేవారు. రంజాన్ కి పూర్వమే, రంజాన్ కి ముందే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాన ధర్మాల విషయంలో, ఈ జుమా నేను దాన ధర్మాల యొక్క ప్రత్యేకత, ప్రాధాన్యత, తీర్పు మైదానం, దానికి ఉన్న ఉత్తమైన శ్రేష్టమైన లాభాలు ఏంటనేది నేను వివరిస్తాను ఇన్షాల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి సాధారణమైన దినాలలో ఏ వ్యక్తిని అడగడానికి వచ్చి ఏదైనా అవసరం ఉంది అంటే లేదు, కుదరదు అని చెప్పేవారు కాదు. ప్రవక్త వారు తమ వద్ద లేకపోతే ఉన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్లి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫలానా వ్యక్తి వచ్చారు, మీ వద్ద ఏదైనా ఉంటే ఇవ్వండి, అతనికి అవసరము అని తమ సహాయం చేయలేకపోతే వేరే వ్యక్తి ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేపించేవారు. ఇది సాధారణమైన దినాల్లో విషయం నేను చెప్తున్నానండి. మరియు రంజాన్ లో ప్రత్యేకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పరిస్థితి, దాన ధర్మాల విషయంలో కల్లారా చూసిన ప్రవక్త గారి యొక్క అనుయాయులు, సహాబాలు, అనుచరులు చెప్తున్నారు, రంజాన్ మాసంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతగా అతి వేగంగా దాన ధర్మాలు చేసేవారంటే గాలి ఏ విధంగా అయితే వీచేదో ఆ మాదిరిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాన ధర్మాలు చేసేవారని చెప్తున్నారు. ఎందుకండి? అస్సదకతు బుర్హాను అని చెప్పారు. సదకా విశ్వాసానికి ప్రతీక, నిషాని, ఈమాన్ కి అలామత్ అని చెప్పారు.
ఒక వ్యక్తి 1,00,000 మాటలు చెప్పినా 1,00,000 పనులు చేసినా కూడా ఆ వ్యక్తి దాన ధర్మాలు చెయ్యట్లేదంటే ప్రవక్త గారి ఈ హదీస్ మేరకు ఆ వ్యక్తిలో విశ్వాస లోపం ఎక్కడో ఉన్నట్టు ఖచ్చితంగా. అస్సదకతు బుర్హాను అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. బుర్హాన్ దలీల్, ఆధారము, రౌష్ని లాంటిది అన్నారు. ఎటువంటి ఆధారం అండి? సదకా బుర్హాన్, సదకా ఈమాన్ కి అలామత్, క్యా చీజ్ కి అలామత్, దేనికి ప్రతీక అన్నారు? ఆ వ్యక్తి హృదయంలో విశ్వాసం ఉన్నది. ఏ విశ్వాసం అండి? మరణాంతర జీవిత విశ్వాసం ఉంది. తీర్పు మైదాన విశ్వాసం అతని హృదయంలో ఉంది. మరణించిన తర్వాత అల్లాహ్ వద్ద ఖచ్చితంగా నేను ప్రతిఫలం పొందుతానన్న దృఢమైన నమ్మకము, సంకల్పం అతనిలో ఉన్నది. దానికి ప్రతీక అని చెప్పారు ప్రవక్త వారు. అస్సదకతు బుర్హాను అని చెప్పారు. అన్నారు ఏ వ్యక్తి అయితే దాన ధర్మాలు చేస్తున్నారంటే అతని హృదయంలో విశ్వాసం ఉంది. దానికి ఒక ఆధారం, ఒక దలీల్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులారా, విశ్వాసం, జాలి, దయ, ప్రేమ, ఆపదల్లో ఉన్న వాళ్ళని చూసి మనసులో ఒక జాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి మనసులో ఒక రకమైన బాధ. ఒక వ్యక్తి దాన ధర్మాలు చేసి ఆదుకుంటున్నాడు అంటే అతని హృదయంలో ఇలాంటి విశ్వాసం ఉంది. మృదుమైన మనసు కలిగి ఉన్నవాడు, మెత్త మనసు కలిగి ఉన్నవాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఆధారం బుర్హాన్ అని చెప్పారు. బుర్హాన్ అంటే దలీల్, గుర్తుపెట్టుకోండి. ఆధారం, సుబూత్, ప్రూఫ్ అని చెప్పారు, ప్రతీక అని చెప్పారు. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయంలో మనం చూసుకున్నట్టయితే ఈ బుర్హాన్ విషయంలో, దలీల్ విషయంలో, ఆధార విషయంలో, విశ్వాస విషయంలో కారుణ్యమూర్తి ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరికన్నా ముందుగా ఉన్నారు సోదరులారా. అందుకే దాన ధర్మాల విషయంలో, సహాయం విషయంలో, ఆదుకునే విషయంలో కుల మతాలకు అతీతంగా మీరు మానత్వాన్ని ముందుగా దృష్టిలో పెట్టుకోండి అని ఇస్లాం మనకిస్తున్న సందేశము సోదరులారా. తినిపించే విషయంలో, త్రాపించే విషయంలో, ఆదుకునే విషయంలో, సహాయం చేసే విషయంలో నువ్వు ఫలా కులానికి చెందినవాడు, ఫలా మతానికి చెందినవాడివి, హిందువా ముస్లిమా అని చూడవద్దు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు సోదరులారా. అందుకే అది కరోనా సమయమైనా సరే, వరదల సమయమైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారంటే ససేమిరా అని ముస్లింలందరూ కూడా ముందుగా ఉండి సహాయం చేస్తున్నారంటే దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ హదీసు, ప్రవక్త గారి యొక్క ఉల్లేఖనమే మనకు ఆధారం సోదరులారా. సహాయం చేసేటప్పుడు కులాన్ని, ముఖాన్ని చూడవద్దు అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కేవలం ఆకలితో ఉన్న వ్యక్తిని మాత్రమే చూడండి, మీరు ఆకలినే మీరు గ్రహించండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన సందేశము సోదరులారా. కారుణ్యమూర్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్ నబవి మదీనాలో ఉన్నారు. దూర ప్రయాణం చేసి పల్లెటూరు వాసులు వచ్చారు ప్రవక్త గారిని కలవాలి, ప్రవక్త గారి సందేశాన్ని వినాలని. ప్రతి వ్యక్తి నోట మేము విన్నాము, ఆయన ఎవరు, ఎలా ఉంటారు, ఆయన బోధనలు ఏ మాదిరిగా ఉంటాయని తెలుసుకోవడానికి, చూడడానికి ప్రవక్త గారికి దూర ప్రయాణం చేసి మదీనాకి వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రవక్త గారు చూసి కన్నీరు మున్నీరు చేశారు, ఏడవటం మొదలు పెట్టారు. వాళ్ళ శరీరంపై సరైన వస్త్రాలు లేవు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాళ్ళు వచ్చారు, వాళ్ళు మాటలు ఇంకా మొదలు పెట్టలేదు. ప్రవక్త గారు మీరు ఆగండి అని చెప్పి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సహాబాలందరినీ పిలిచారు మసీద్ లో, అన్నారు అందరూ తొందరగా మసీద్ లో రండి అని చెప్పారు. అందరూ మసీద్ లో వచ్చిన తర్వాత మీ సహోదరులు వచ్చారు, వాళ్ళ పరిస్థితి మీరు చూడండి, శరీరంపై సరైన వస్త్రాలు కూడా లేవు, మీ వద్ద మీకు తోచినది తీసుకొచ్చి పెట్టండి అని చెప్పారు. సహాబాలు అక్కడి నుంచి వెంటనే వెళ్ళి తమ వద్ద ఉన్న వస్తువులను, సరుకులను తీసుకొచ్చి వాళ్లకు అప్పచెప్పారు. అందులో ఒక సహాబీ వచ్చి ఒక పెద్ద మూటను తీసుకొస్తున్నారు. అందరూ ఒక్కొక్క చిన్న చిన్న వస్తువులు తీసుకొస్తుంటే ఆయన మొయ్య లేకుండా అలాంటి పరిస్థితిలో ఒక మూటను తీసుకొచ్చి పెడితే ప్రవక్త గారు చూశారు. ఆయనను చూసి అనేకులు కూడా ఆ మాదిరిగా మూటలు తీసుకొచ్చి ప్రవక్త గారి ముందు ప్రవేశపెట్టారు. మస్జిద్ యొక్క ప్రాంగణంలో పెట్టేశారు. సహాబీ అంటున్నారు, అనుయాయి నేను చూశాను, వాళ్ళు వస్తే మసీద్ లో వాళ్ళు మాత్రమే ఉన్నారు. ప్రవక్త గారి ఒక్క నినాదం మేరకు మసీద్ మొత్తం అనేక సరుకులతో నిండిపోయింది. ప్రవక్త వారు వాళ్ళని చూసి కంట్లో ఏ విధంగా అయితే కన్నీళ్లు నిండిపోయాయో ప్రవక్త గారు ఈ సహాయాన్ని చూసి ముఖంపై నవ్వుతం మొదలు పెట్టారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వచ్చిన వాళ్ళు ఎవరు, వీళ్ళు ముస్లింలా, యూదులా, క్రైస్తవులా అని ప్రవక్త గారు అడగలేదు.
వాళ్ళ పరిస్థితిని చూసి వెంటనే వాళ్లకు సహాయం చేయండి అన్నారు. ఒక్క మాట విన్నగానే అనుయాయులు కూడా ముందుగా వచ్చి సహాయం చేశారు సోదరులారా. ప్రవక్త గారి మాట అంటే నోటి ద్వారా విన్న తర్వాత వెంటనే స్వర్గ మార్గము ఇదే అని అందరికన్నా ముందుగా ఉన్న వాళ్ళు అనుయాయులు వాళ్ళు చేసిన దాన ధర్మాలనే చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు ఒక్క మూట తీసుకొచ్చారు, ఇలా మీరు తీసుకొచ్చిన ఈ మూట ద్వారా మిమ్మల్ని చూసి అనేకులు కూడా సదాచరణ చేయడానికి ముందుగా వచ్చారు. చిన్న సంచి తీసుకొచ్చే వారు కూడా పెద్ద మూట తీసుకోవటం మొదలు పెట్టారు. ఇలా ఒక మంచి సున్నత్, ఒక మంచి పద్ధతిని, మంచి సాంప్రదాయాన్ని ఎవరైతే ఉనికిలోకి తీసుకొస్తారు సహాయం చేసే విషయంలో, అతనికి పుణ్యం లభిస్తుంది. అతనిని చూసి మరెంతో మంది నేర్చుకుంటారే వాళ్ళకి కూడా అది పుణ్యం లభిస్తుంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పారు. చూసారా, కుల మతాలకు అతీతంగా సహాయం చేయండి, ఆదుకోండి అని ఇస్లాం ఇచ్చే నినాదము సోదరులారా ఇది. అందుకు ప్రవక్త అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ గ్రంథంలో అన్నారు, వఅన్ఫిqూ మిమ్మా రజక్నాకుం మిన్ qabli an ya'tiya ahadakumul మౌత్. మీకు మరణం రాకముందే అల్లాహ్ మీకు ప్రసాదించిన ఏదైతే అనుగ్రహాలు ఉన్నాయో వాటిలో నుంచి మీరు ఖర్చు చేయండి, ప్రజలపై ఖర్చు చేయండి. మీరు చివర్లో అన్నారు, ఎందుకు అంటే మరణాంతరము ప్రతి వ్యక్తి అయ్యో నేను ఖర్చు చెయ్యలేదు, ఈ రోజు నేను ఇక్కడ ఖర్చు చేసిన వాళ్లకు లభించే ప్రత్యేకత, వాళ్లకు ఏదైతే పుణ్యం లభిస్తుందో అది చూసి వాళ్ళు కుమిలిపోతారు, పశ్చాత్తాపడుతూ ఉంటారు, అయ్యో అని లబోదిబో అంటూ ఉంటారు. కానీ ప్రపంచంలో వచ్చి వాళ్ళు మళ్ళీ మేము సదాచరణ చేసి దాన ధర్మాలు చేస్తామంటే అల్లాహ్ తబారక తఆలా అంటారు, ఇది కల్లా, ఇది కుదిరే పని కాదు. ప్రపంచిక జీవితము ఒకేసారి మీకు ప్రసాదించడం జరుగుతుంది. మీరు దాంట్లో సజ్జనులుగా మారతారో లేకపోతే పాపాత్ములాగా మారతారో అనేది అది మీపై ఆధారపడి ఉన్నది. ఏ వ్యక్తిపై కూడా ఎటువంటి బలవంతం లేదు అని ఇస్లాం స్పష్టంగా చెప్తుంది సోదరులారా. నువ్వు ఏ మార్గాన్ని అవలంబిస్తావో అది నీ విషయము. స్వర్గ మార్గము, నరక మార్గము నీ ముందు ఉన్నది. నువ్వు సదాచరణ చేసి దాన ధర్మాలు చేసి తీర్పు మైదానము కొండల మాదిరిగా పుణ్యాన్ని పొందుతావో, లేదా ఇక్కడే కూడబెట్టుకొని నీ తర్వాత నీ పిల్లలపై వదిలేసి వస్తావో అది నీ ఇష్టము అని ఇస్లాం ఇక్కడ స్పష్టంగా క్లియర్ చేసేస్తుంది. ఏదైతే ఇక్కడ మనం దాన ధర్మాలు చేస్తామో, సదకా ఖైరాత్ చేస్తామో తీర్పు మైదానం అక్కడ పొందుతారని ఇస్లాం వివరించింది సోదరుల. అందుకే మరణించిన వ్యక్తి అతను చేసే తపన ఏమిటి, అతని యొక్క కోరిక ఏ విధంగా ఉంటుందంటే ప్రపంచంలో వచ్చి నేను మళ్ళీ సదాచరణ చేయాలి, ప్రపంచంలో వచ్చి నేను మళ్ళీ దాన ధర్మాలు చేయాలి అని ఉంటుందని చెప్పారు. అందుకే ఆ రోజు రాకముందే మీరు ప్రపంచంలో బ్రతికి ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఖర్చు చేయండి, మీపై అల్లాహ్ తబారక తఆలా ఖర్చు చేస్తారని చెప్పారు. అందుకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్హాకుముత్ తకాసుర్, సూరతు తకాసుర్, అత్యాశలో పడి ఇంకా కావాలన్న ఈ ఆలోచన ఏదైతే ఉందో మానవుడికి సమాధి దాకా తీసుకొచ్చేస్తుందని చెప్పారు. పూర్తి సూర మీకు తెలుసు, సూరతు తకాసుర్. మానవుడు మరణిస్తాడు, ఎంత కావాలన్నా ఒక లోయ మొత్తము బంగారం లభించినా కూడా ఇంకొక లోయ దొరికితే బాగుంటుందని మానవుడి యొక్క తపన ఉంటుంది. ఆశ, దురాశ ఆ విధంగా ఉంటుంది. ఈ దురాశే మీకు శ్మశానం దాకా తీసుకొచ్చేస్తుందని అల్లాహ్ తబారక తఆలా సూరతు తకాసుర్లో అన్నారు. ఈ సూర చెప్పిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా వద్దకు వచ్చారు. ఇంట్లో చిన్న మేకపిల్లను జుబాహ్ చేశారు. అన్నారు మాంసం ఏదన్నారు, అన్నారు మొత్తం పనిచేసాము, కేవలం చిన్న ఒక ముక్క మాత్రమే మిగిలి ఉన్నది ఇంట్లో మన కొరకు అని చెప్పారు. అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్నారు. ప్రవక్త వారు అన్నారు, లేదు అలా చెప్పకు, పూర్తిగా మనం అల్లాహ్ వద్దకు సేవ్ చేశాము, కేవలం ఒక ముక్క మాత్రమే ఇక్కడ మిగిలి ఉండిపోయింది అని అలా చెప్పని చెప్పారు. బాత్ సమझ पूरा सदका खैरात कर दिए, सिर्फ एक टुकड़ा बाकी है बोले अम्मा आयशा रज़ी अल्लाह तआला अन्हा। अल्लाह के नबी बोले नहीं, पूरा वहां पर जमा कर दिए, सिर्फ एक टुकड़ा बाकी है बोले अल्लाह के पास. ఏదైతే నువ్వు ప్రజల మధ్యలో పనిచేసావో అది అల్లాహ్ వద్ద పూర్తిగా సేఫ్ గా చేరుకున్నది, కేవలం నువ్వు ఇంట్లో దాచుకున్న ఒక్క మాత్రమే మిగిలి ఉన్నది అలా చెప్పు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. సోదరా చూసారా,
ఏమిటండి విశ్వాసం ఇది? పరలోక ఆలోచన చూడండి, పరలోక చింతన చూడండి. ఇక్కడ మనం ఇంట్లో ఏదైతే పెట్టుకున్నామో అది మాది, నాది, మనది అని మనం అనుకుంటున్నాము. ప్రవక్త గారు అన్నారు అది నీది కాదు. ఏదైతే ఖర్చు చేసేసావో అదే నీది, ఇక్కడ మిగిలి ఉన్నది అది నీది కాదని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ లో. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, యఖూల్ ఇబ్న్ ఆదం, ఆదం కుమారుడు మానవుడు ఏమంటాడు? మాలి మాలి, నా ధనము నా ధనము నా ధనము నా సంపాదన అని అంటూ ఉంటాడు కదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మాలుక్ మా అక్లైత ఫఅఫ్నైత్, నువ్వు ఏదైతే తినేసావో కరిగిచ్చేసావో అది మాత్రమే నీది అన్నారు. ఔ లబిస్త ఫఅబ్లైత్, ఏదైతే తొడిగేసావో వస్త్రాలు ధరించావో అది మాత్రమే నీవి. మరియు అన్నారు ఔ తసద్దక్, ఏదైతే ఖర్చా చేసి దాన ధర్మాలు చేసి అక్కడ పంపించుకున్నావో ఈ మూడు మాత్రమే నీ ధనము. మిగతాది ఏదైతే విడిచిపెట్టి వెళ్తావో అది నీది కాదు, నీ సంతానంది, నీ తర్వాత వచ్చే వాళ్ళది. వాళ్ళు అయితే నా విషయంలోనే వస్తాయి కదా, అది నీకు గ్యారంటీ లేదు. నువ్వు పోయిన తర్వాత నీకు వాళ్ళు నీ పేరు మీద దాన ధర్మాలు చేస్తారో లేదో తెలీదు, వాళ్ళు నీ పేరు మీద ఖర్చు చేస్తారో లేదో తెలీదు. వాళ్ళు అల్లాహ్ మార్గంలోనే ఖర్చు చేస్తారా, ప్రజల్లో ఖర్చు చేస్తారా తెలీదు. కష్టాల్లో బాధల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటాడో లేకపోతే జల్సా చేసి విచ్చలవిడిగా నీ ధనాన్ని సొమ్ముని ఇదే విధంగా ఖర్చు చేస్తాడో తెలీదు. నా ధనము నా ధనము నా ఆస్తి అంటే మూడు విషయాలే నీవి అని చెప్పారు ప్రవక్త వారు. ఏదైతే తినేసావో తొడిగేసావో అక్కడ పంపించుకున్నావో ఈ మూడే నీ సంపద అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులారా, అందుకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మా నకసత్ సదకతు మిన్ మాలి, అలా ఏ వ్యక్తి అయితే ఖర్చు చేసి అక్కడ పంపించుకున్నాడో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో మానవుడు చేసే ఈ సదకా ఆ ధనంలో లోపము రాదు, తగ్గదు, పెరుగుతూనే ఉంటుందని కరుణమూర్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఈ విషయంలో సహీ ముస్లిం గ్రంథానికి చెందిన ఒక ప్రామాణికమైన హదీస్ ఉందండి. ఆदमी जितना खर्च करेगा जितना सदका करेगा अल्लाह उसको वैसे दिल खोल कर देगा. सही मुस्लिम की अथेंटिक, कोई कहानी किस्सा नहीं भाई, अथेंटिक वाकया सही मुस्लिम के अंदर है. अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि बनी इसराइल के अंदर एक शख्स था, रास्ते में जाते हुए उसने आसमान से आवाज सुनी कि बादल फला जगह पर पानी बरसा. चलने वाला परेशान हो गया कि आसमान से कौन सी आवाज आई, किसकी आवाज आई, किसका नाम लिया गया. बादल बरसा पहाड़ पर और सीधे बरसकर जो है नाली की शक्ल में एक आदमी के खेत में गया. एक आदमी खड़ा हुआ है पानी के इंतजार में. यह आदमी परेशान हो गया कि तेरा नाम क्या है. उसने वही नाम बताया जो आसमान से आई थी. कहा तो आजू बाजू के जितने भी खेत है చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కూడా ఎండి ఉన్నాయి, నీ పొలం మాత్రమే పచ్చ పచ్చగా ఉంది. यहाँ पर पानी है, इसकी वजह क्या है, దీనికి ఏంటి కారణం ఏంటి, నువ్వు చేసిన పుణ్యం ఏమిటి? కేవలం నీ పొలం మాత్రమే పచ్చ పచ్చగా ఉంది, చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయంటే ఈ పొలంలో ఏదైతే సంపాదన వస్తుందో మూడు భాగాలుగా చేసి, ఒకటి నేను తినడానికి, ఒకటి అమ్ముకోవడానికి, మూడో భాగము నేను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తాను అతను చెప్పాడు. సోదరులారా, ప్రామాణికమైన అథెంటిక్ హదీస్ ఇది. చూసారా, ఏ వ్యక్తి అయితే ఏ మాదిరిగా అయితే ఖర్చు చేస్తాడో ఖచ్చితంగా బకీలి పిసరాలితనం లేకుండా ఏ వ్యక్తి అయితే ఖర్చు చేస్తాడో, అయ్యో అయిపోతుందేమో అయిపోతుందన్న ఈ బెంగ ఉంటే అదే విధంగా అయింది. ప్రవక్త గారు చెప్పారు, ఖచ్చితంగా అల్లాహ్ ప్రసాదిస్తాడన్న నమ్మకముతో ఏ వ్యక్తి అయితే ప్రసాదిస్తాడో ఖర్చు చేస్తాడో ఖచ్చితంగా అల్లాహ్ తబారక తఆలా ఆ వ్యక్తికి మరింతగా ప్రసాదిస్తాడు. అనుభవించే వాళ్ళు చూసే వాళ్ళు అనేకులు ఉన్నారండి. అల్హమ్దులిల్లాహ్, మీరు దాన ధర్మాలు చేయండి, ఆకాశంలో ఉన్నవాడు మీపై వర్షాన్ని కురిపిస్తాడని చెప్పారు. సుబ్హానల్లాహ్. ఇవి సదకా ఖైరాత్ యొక్క లాభాలు సోదరులారా. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ వ్యక్తి అయితే సదకా దాన ధర్మాలు చేస్తాడో वो आदमी बुरी मौत से बचता, वो आदमी गुनाहों का कफारा उसका माल होता. भाई అతను చేసే దాన ధర్మాలకు ప్రత్యేకత ఏమిటంటే మరణము, बुरी मौत जिसको बोलते ऐसी मौत की आदमी छी वैसी मौत किसी भी नहीं आना बोलते, वैसी बुरी मौत से आदमी बन जाता. सदका इंसान के गुनाहों का कफारा बन जाता, इंसानों के गुनाहों को धुल जाते. इसीलिए अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ताजिरों को जो भी सदका जो भी तिजारत करते उनको कहते थे कि आप लोग तिजारत करने के बाद जो भी माल आता, మీరు వ్యాపారం చేసిన తర్వాత ఏదైతే మీరు పొందుతారో లాభం వచ్చిందో అందులో కొంత భాగం తీసి మీరు దాన ధర్మాలు చేసేయండి అని చెప్పారు. క్యూ తిజారత్ కే దర్మియాన్ మీతో ఏదైతే లోపాలు జరుగుతాయో, మీతో ఏదైతే పొరపాట్లు జరుగుతాయో
ఆ యొక్క చిన్న చిన్న పాపాలు ఈ సదకా ద్వారా అల్లాహ్ తబారక వ తఆలా తొలగించేస్తారని చెప్పారు సోదరులారా. వెంటనే మీరు సంపాదించిన తర్వాత మీకు వచ్చిన లాభం నుంచి కొద్ది భాగాన్ని తీసి మీరు సదకా చేసేయండి అని చెప్పారు ప్రవక్త వారు. ముసీబత్ పరేషానీ फौरन मुसीबतें बलाएं जो भी है सदक़े की वजह से टल जाती, दूर हो जाती। बीमारियां जो अल्लाह हमें नजर नहीं आती, सदक़े के जरिए से जो है ऐसी तमाम परेशानियां दूर हो जाती। लोग बीमारी ऊपर आने के बाद, परेशानी आ जाने के बाद जो है बोलते क्या हमें क्या करना, सदका करना कैसा। ये परेशानी आने से पहले करो. మీపై కష్టాలు బాధలు రాకముందే మీరు దాన ధర్మాలు చేయండి. ఆ పరిస్థితి రాదు, వచ్చిన తర్వాత కాదు, వచ్చిన తర్వాత మనం టేస్ట్ చేసినట్టు ఉంటుంది. ఇది ఇస్తే ఇప్పుడు తగ్గిదో లేదో చూద్దాము అన్నట్టు. రాకముందే మీరు దాన ధర్మాలు చేయండి, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు మీపై రావు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. సోదరులారా గుర్తుంచుకోండి, దాన ధర్మాలు చేసిన వ్యక్తి తీర్పు మైదానంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కుల్లు మ్రిఇన్ ఫీ జిల్లి సదకతి హత్తా యుఖ్దా బైనన్ నాస్. తీర్పు మైదానము ఒక్క రోజు 70 సంవత్సరాల 70,000 సంవత్సరాలకు మాదిరిగా ఉంటుంది ఒక్క రోజు. అలాంటి పరిస్థితిలో మానవుడు ఒంటరిగా నిలబడి ఉంటాడు, ఆకాశం సూర్యుడు కూడా నెత్తి మీద ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో మానవుడు తమ కర్మాలను బట్టి చెమటలో నిండిపోయి మునిగి ఉంటాడు. అలాంటి పరిస్థితిలో అస్సదకతు, ప్రతి వ్యక్తి తాము చేసుకున్న దాన ధర్మాల యొక్క నీడలో ఉంటాడని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అర్ష్ యొక్క అల్లాహ్ యొక్క సింహాసనం యొక్క నీడ అక్కడ ఉంటుంది. మరో నీడ ఏదైనా ఉంటుంది అంటే దాన ధర్మాలు చేసుకున్న యొక్క నీడ అతనికి ప్రాప్తించడం జరుగుతుందని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. సోదరులారా సబాహతున్ యుదిల్లుహుముల్లాహ్, అలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా నీడ ఉండదు. అల్లాహ్ యొక్క సింహాసనం యొక్క నీడ కింద 7 వ్యక్తులను అల్లాహ్ తబారక వ తఆలా 7 గుణగణాలు కలిగి ఉన్న వ్యక్తులను ఆ నీడను ప్రసాదిస్తారు. అందులో ఈ చేతి నుంచి ఖర్చు చేస్తే, దాన ధర్మము చేస్తే మరో రెండో చేతికి కూడా అస్సలు తెలియని పరిస్థితులు, అలా దాచి దాచి ప్రజలకి చెప్పకుండా దాన ధర్మాలు చేసి గోప్యంగా దాన ధర్మాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అర్ష్ యొక్క నీడను ప్రసాదించడం జరుగుతుందని కారుణ్యమూర్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులారా సదకా దాన ధర్మాలు ఏ మాదిరిగా చేస్తారండి? మీకు తోచినట్టుగా ఖజూరులో సగ భాగాన్నైనా మీరు దాన ధర్మాలు చేశారు, ఖర్చు చేశారు అంటే ఆ యొక్క చిన్న భాగము కూడా తీర్పు మైదానంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కొండలు మాదిరిగా మీకు పుణ్యాన్ని ప్రసాదిస్తారు. మనం ఖర్చు చేసింది సంకల్పంతో, ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో, ఇఖ్లాస్ తో, హలాల్ సంపదతో మనం ఒక ఖజూర్ ఇచ్చినా కూడా దాన్ని పెంచి 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 పోషించి అల్లా కొండల మాదిరిగా మీకు పుణ్యాన్ని ఇస్తారని కారుణ్యమూర్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులారా అందుకే ఏ వ్యక్తి అయితే దాన ధర్మాలు చేస్తాడో అలాంటి వ్యక్తికి స్వర్గంలో 8 ద్వారాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అందులో ఒక ప్రత్యేకమైన ద్వారము బాబు సదకా. దాన ధర్మాలు చేసిన వాళ్ళందరూ కూడా ఈ మార్గాన్న స్వర్గంలో ప్రవేశించాలి, ఈ ద్వారాన్న వాళ్ళు స్వర్గంలో ప్రవేశించాలి అని అల్లాహ్ ప్రత్యేకంగా ఒక ద్వారాన్ని కేటాయించారు. సోదరులారా ఉపవాసాలు పాటించిన వాళ్ళకి బాబు రయ్యాన్, ఉపవాసం పాటించారు మీరు, అల్లాహ్ ప్రసన్నత పొందారు మీరు, రండి ఈ ద్వారాన్న మీరు స్వర్గంలో ప్రవేశించండి అని బాబు రయ్యాన్ అనే ప్రత్యేకమైన ద్వారం కేటాయించడం జరిగింది. సోదరులారా చూసారా దాన ధర్మాలు మనం ఏదో అనుకుంటామండి. ఎట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గురించి మనం వింటే ఇంట్లో కొన్ని నెలల వరకు పొయ్య వెలిగేది కాదు, ఉందో లేదో అలాంటి పరిస్థితులు గడిచేవి. కానీ ప్రవక్త వద్ద ఏదైనా వస్తువు వచ్చిందా అంటే వెంటనే దాన ధర్మాలు చేసేవారు ప్రవక్త వారు. ప్రత్యేకంగా రంజాన్ మాసము, ఈ మాసంలో మనము ఒక్క అడుగు కూడా వెనక ఉండకుండా మనము ఈ విషయంలో ముందుగా ఉండాలి. సోదరులారా సహాయం చేయాలి. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇత్తకున్నార్ వలౌ బిషిక్కి తమ్రతిన్, మీరు దాన ధర్మాలు చెయ్యండి నరకం నుంచి విముక్తి పొందే ఇదే అవకాశము, ఖజూర్లో సగ భాగమైన మీరు ఇవ్వండి, నరకం నుంచి విముక్తి పొందండి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. సోదరులారా రంజాన్ మాసంలో ప్రత్యేకంగా జకాత్, ఇది ఇప్పుడు దాకా నేను చెప్పిన విషయాలు సాధారణమైన దాన ధర్మాలండి. కానీ ఇస్లాంలో సంవత్సరానికి ఒకసారి చేసే పెద్ద సహాయాన్ని జకాత్ అంటారు. పెద్ద దాన ధర్మం మనం చెప్పుకోవచ్చు, దాన్ని అజ్-జకాత్ అంటారు. సంవత్సరంలో ఒకేసారి చేయాలి. మరి ఎవరు చేయాలి? ఎవరైతే స్థోమత గల వారు ఉన్నారు. స్థోమత అంటే ఏ విషయంలో? దానికి కొన్ని కేటగిరీస్ వివరించారండి.
అన్నారు. ఏ వ్యక్తి దగ్గర అయితే 85 గ్రామ్ బంగారము 1 సంవత్సరం ఉందో, వెండి విషయంలో వచ్చేసి 595 గ్రామ్ వెండి ఎవరి దగ్గర అయితే ఉందో, బంగారం 85 గ్రామ్ ఉండాలి లేదా దానికి సమానము ధనమైన 1 సంవత్సరం ఏ వ్యక్తి దగ్గర అయితే ఉంటుందో ఆ వ్యక్తి అందులో నుంచి 2.5% పేదలకు, అనాథులకు 8 మందిని అల్లాహ్ తబారక తఆలా కేటగిరీగా చెప్పి వీళ్ళందరికీ మీరు ఇవ్వాలని చెప్పారు. మీరు సామూహికంగా ఏ విధంగా అయితే నమాజ్ చదువుతారో అదే విధంగా ఈ జకాత్ ఒక దానం అండి. మన వద్ద ఉన్న ఈ ధనాన్ని చూసి దాంట్లో 2.5% ఏదైతే ఇస్తారో అలా ప్రజల్ని ఆదుకోవడానికి ఇస్లాం ఇచ్చిన ఒక సిస్టమ్ ఇది. దురదృష్ట శాతం ఏంటంటే ఈ సిస్టమ్ ఎవరు కూడా ఫాలో అవట్లా. ఏ వ్యక్తి అయితే జకాత్ ఇవ్వడో ఆ వ్యక్తి యొక్క ధనం పూర్తిగా అశుద్ధిగానే ఉంటుంది. తీర్పు మైదానము ఆ వ్యక్తి యొక్క ధనాన్ని పెద్ద సర్ప మాదిరిగా మార్చేసి లేదా నరకాగ్నితోనే పలకల మాదిరిగా తయారు చేసి ఆ వ్యక్తి యొక్క మెడలో వేయటం జరుగుతుందని చెప్పారు. అందుకు జకాత్ అంటే ఏదో ఆప్షన్ కాదండి, ఇది ఆజ్ఞ, ఫర్జ్, విధి. నమాజులు ఏ విధంగా అయితే విధిగా ఉన్నాయో, ఫర్జ్ గా ఉన్నాయో, మీరు నమాజ్ ఖచ్చితంగా చదవాల్సిందే అని చెప్పారో జకాత్ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ స్తోమత కలిగి ఉన్న వాళ్ళు 85 గ్రామ్ బంగారము లేదా దానికి సమానము ధనము, 595 గ్రామ్ వెండి చాందీ దానికి సమానంగా ఉన్న ధనము, 1 సంవత్సరం ఉంది లేదా ప్రాపర్టీస్ ఉన్నాయి అమ్మకానికి పెట్టాము, అవి గోల్డ్ కి సమానంగా వస్తున్నాయా లేదా చూసి ఆ రేట్ కి తగ్గట్టుగా మనం సంవత్సరం గడిచితే ఖచ్చితంగా తీసేయాల్సిందే. అనేక మంది పేదోళ్ళు, అనాథులు, వితంతులు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, దుఃఖాల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రంజాన్ మాసంలోనే వేచి చూస్తూ ఉంటారు. సహాయం చేసే దాతలు ఎక్కడున్నారు, వాళ్ళు వస్తారు, ఇస్తారు. మనం పండగ చేసుకోవాలి, ఈ కష్టాలను దూరం చేసుకోవాలంటే జకాత్ అనేది ఒకటి ఉంది. అనేక విశ్వాసులు రంజాన్ లోనే తీస్తారని అనేక వ్యక్తులు ప్రతి వీధిలో ఉంటారండి. ఈ మామూలు విషయం కాదండి. అందుకే సామూహికంగా ఈ జకాత్ తీయండి అన్న చెప్పారు. సామూహికంగా అంటే ఏమిటండి, ఒక సెక్షన్ మీరు నిర్ధారించాలి. దాంట్లో ఒక టీం మాదిరిగా కలిసి ఇస్లామియా హుకుమత్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ హుకుమత్ తరపు నుంచే నడిపించేవారు అనమాట. సంవత్సరానికి ప్రవక్త గారు ప్రతి చోట ఆమిలీనే జకాత్ వసూలు చేయడానికి వ్యక్తులకు పంపించేవారు. వాళ్ళు వెళ్ళి ఆ ఊర్లో, ఉదాహరణకు మంగళగిరిలో వచ్చారు, మంగళగిరిలో ఉన్న వాళ్ళ ధనవంతులు ఎంతమంది అయితే ఉన్నారో జకాత్ ఇచ్చేవాళ్ళు ఆ జకాత్ ని తీసుకొని మంగళగిరిలోనే ఉన్న పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో, అనాథులు ఎవరైతే ఉన్నారో, వితంతులు ఎవరైతే ఉన్నారో, కష్టాల్లో బాధల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అప్పుల భారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదే విధంగా ప్రయాణంలో వచ్చేసి ధనాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇలా 8 కేటగిరీస్. వీళ్ళు ఉన్న వాళ్ళకే ఇక్కడ ధనాన్ని తీసుకొని ఇక్కడే పనిచేయాలి, వీళ్ళకే ఇచ్చేయాలి. ఇలా సమాజంలో నుంచి పేదరికాన్ని దూరం చేయడానికి ఇస్లాం విధించిన జకాత్ సిస్టమ్ ఇది. ఈ జకాత్ మసీదులకు ఇవ్వకూడదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇచ్చేస్తే కనీసం సమాజంలో గౌరవమైనా ఉంటుంది, అల్లాహ్ వద్ద గౌరవం ఖచ్చితంగా ఉంటుంది, సమాజంలో కూడా గౌరవం ఉంటుందండి. మరియు ఈ పేదరికాన్ని దూరం చేయడానికి అల్లాహ్ తబారక తఆలా విధించిన సిస్టమ్ ఇది. ఖురాన్ లో 80కు పైగా అల్లాహ్ తబారక తఆలా జకాత్ చెల్లించండి 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 అని చెప్పారు. ఎందుకండి ఈ సిస్టమ్ ద్వారా సమాజం నుంచి పేదరికాన్ని దూరం చేయడానికి ఇస్లాం విధించిన ఒక సిస్టమ్ ఇది. అయితే సోదరులారా, సోదరిమణులారా, సమయం అయిపోయింది. ఈ రోజు శుక్రవారం ప్రసంగంలో మనము దాన ధర్మాలు, దాని యొక్క ప్రత్యేకత ఏమిటి అని మనం తెలుసుకున్నాము. జకాత్ అంటే ఏమిటి, ఏ విధంగా మనం చెల్లించాలన్న విషయాన్ని తెలుసుకున్నాము. మరియు ప్రత్యేకంగా ఈ రంజాన్ మాసము అందరూ కూడా, ప్రతి వ్యక్తి కూడా ముందుగా వచ్చి ఒక్క అడుగు కూడా మనం ఈ విషయంలో దూరంగా ఉండకూడదు సోదరులారా. ఎందుకంటే రంజాన్ దానికి ఉన్న ప్రత్యేకత వేరు. సాధారణ దినాల్లో మనం చేసే దాన ధర్మాలకు, రంజాన్ మాసంలో చేసే దాన ధర్మాలకు ఉన్న ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. కనుక ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సహాయాన్ని అందించాలి మరియు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. అల్లాహ్ తబారక తఆలాతో దుఆ చేస్తున్న అల్లాహ్ తబారక తఆలా ముందు నందు తర్వాత మనందరినీ దాని ప్రకారంగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.